హాయ్ గాయ్స్ పిలుస్తానండి అయ్యప్ప సంతానం क्या रे चश्मे में एकदम हीरो लग रहा हूं ना भाई నమస్తే పీపుల్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండ్ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ వ్లాగ్ అయితే మేమైతే మా అల్లుడికి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే బాసరకైతే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 4:30కి అనుకున్నాం, బట్ 6:30కి అట్లా స్టార్ట్ అయ్యాం. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను బాసరకి. అసలు ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మనది ఆదిలాబాద్ డిస్టిక్కే, బట్ బెల్లంపల్లి నుంచి వెళ్ళి బాసరకి అయితే చాలా దూరం కాబట్టి ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం. సో ఇక్కడికైతే ఫస్ట్ అయితే మేము దర్శనానికి ముందు గంగ స్నానం చేయాలి అని చెప్పేసి గంగా ఉన్న సైడ్ అయితే మేము వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే చాలామంది రష్ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి, లైక్ సీజన్ అంటే స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఆఫ్టర్ 4 hours జర్నీ మేము బాసరకి అయితే వచ్చేసాం. సో మాకైతే మంచిర్యాల టు బాసర 3.5 to 4 hours పట్టింది. అండ్ ఇక్కడ చూడండి, ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. మా చిన్నోడైతే మా ఆర్యన్ బాబుకి ఇక్కడ హార్స్ ఉంది కాబట్టి చూపించడానికి తీసుకెళ్తుంది. సో అండ్ అట్లాగే ఇటు సైడే వెళ్ళాలి మనం గంగా స్నానం చేయాలంటే. అండ్ మీలో ఎంతమంది బాసరకి వెళ్ళారో, ఎంతమంది విజిట్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే గోదావరి స్నాన ఘట్టం అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచి అయితే సరస్వతి మాత అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఎంత బాగుందో, ఇక్కడ వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా అంటే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి. అండ్ వీళ్ళు ఇక్కడ పసుపు ముత్తైదులకు పసుపు అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళైతే. సో నేను వాళ్ళతో కాసేపు అట్లా సరదాగా మాట్లాడాను. తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. అండ్ ఈ తాత అయితే బొట్టు పెడతా అని పిలుస్తున్నారు పాపం. నేనైతే వెళ్ళలేదు. సో ఫస్ట్ అయితే అక్కడ గంగలో స్నానం చేసేసి మళ్ళీ తర్వాత ఇక్కడ పైప్స్ పెట్టిందన్నమాట. సో అక్కడ కూడా మళ్ళీ కొంచెం మళ్ళీ చేసినాం. ఇక మా సంతన్న అండ్ మా అల్లుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. అండ్ వీడియో అయితే మా ఆయన తీస్తున్నారు, నన్నే తీస్తున్నారు. అండ్ ఇక్కడ అబ్బాయి ఉంటే అబ్బాయి లేకపోతే నేను మళ్ళీ అక్కడ వాటర్లో నుంచి తొందరగా రావాలని అనిపించదు కదా. సో అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్నాడు పావదిన వెళ్ళిపోతాం, ఇంకెంతసేపు చేస్తారు రా అని చెప్పేసారు. సో దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం, బట్ బాసరలో మనకి మొబైల్స్ అనేది అలౌ చేయరు. సో లోపల వీడియోస్ తీయలేకపోయాను. అండ్ ఫైనల్గా బస్సులో అయితే ఫుల్ మంది ఉన్నారు. అసలు బస్సులో వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది. అండ్ బాసర నుంచి ఎగ్జిట్ అయ్యి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో ఆగి అందరం అయితే తినేసినాం. సో ఫైనల్గా నైట్ జర్నీ చేస్తూ మంచిర్యాలకి అయితే రీచ్ అయిపోయాము. హ్యాపీగా అనిపించింది బాసరాకి వెళ్ళినందుకు. అండ్ మా అల్లుడు మంచిగా ఫ్యూచర్లో మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఎవ్రీవన్.